దేవునికే సమస్త మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు క్రీస్తు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. లోకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు జీవించినటువంటి దినాలలో ఆయన అనేకమైన ఉపమానాలు దేవుడు మనుషులకు ఒక విషయం అర్థం అవడానికి, వారు సరైన రీతిలో దాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా దేవుడు ఉపమాన రీతిగా కొన్ని విషయాలు దేవుడు బైబిల్లో చెప్పాడు. అలాగే ఇక్కడ ప్రార్థన గురించి కూడా దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో. యేసుక్రీస్తు ఆ ఉపమానం ఏంటి అని అంటే, ఒక కనాను స్త్రీ ఒక అధికారి దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం అడిగే విషయం కోసం దేవుడు ఉపమాన రీతిగా చెప్పాడు. అతడు విసిగించిన, అతడు చీకొట్టినా, అతడు పట్టించుకోకపోయినా, అతడు వేరుగా మాట్లాడినా ఆమె పదే 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 అదే విషయమై విసుగు చెందకుండా పట్టుదల కలిగి అడగడం, అది ఉపమానంగా దేవుడు చెప్పిన విషయం. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట, నిజంగా మనం ఎలా ఉండాలి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా అంటే, మనం ప్రార్థన చేసేవారమైతే, ప్రార్థన జీవితం మనలో ఉంటే, ఆ ప్రార్థన మనం ఎలా చేయాలంటే విసుగక మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలంట. అలా విసుగక మనం ప్రార్థన చేయాలని దేవుడి ఉపమానం చెప్పాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరం కూడా విసుగక మనం ప్రార్థన చేయాలి అనే దేవుడి ఉపమానం చెప్పాడంట. అంటే ఎందుకని దేవుడు ఖచ్చితంగా ఒక ఉపమాన రీతిగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు, చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే, ఖచ్చితంగా మనము అంటే ప్రార్థించేవారు అనేక మంది ప్రార్థనలో విసుగు చెందుతున్నారు అనే అర్థం. అలా లేకపోతే దేవుడు ఈ విషయాన్ని చెప్పవలసిన అవసరం వచ్చేదే కాదు. ప్రార్థన చేసేవాళ్ళు అనేక మంది ప్రార్థన చేయడానికి కూడా విసుగు చెందుతున్నారు, చిరాకు పడుతున్నారు, అది పెద్ద భారంగా భావిస్తున్నారు, అది పెద్ద కష్టంగా వారికి ఉంటుంది. అందుకే దేవుడు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, విశ్వాసివైతే, క్రైస్తవుడివైతే, సేవకుడివైతే, నువ్వు చేసే ప్రార్థన విసుగకుండా చేయాలంట. అంటే చాలా ఓపిక కలిగి, భారం కలిగి ఆ ప్రార్థన నువ్వు చేయగలగాలి. అంతేగాని ప్రార్థన విసుగుతో చేయకూడదు, కష్టంగా చేయకూడదు, భారంగా చేయకూడదు, అయిష్టంతో చేయకూడదు, ఏదో చేస్తే అయిపోద్ది అన్నట్టుగా చేయకూడదు. ప్రార్థన చాలా ఓపిక కలిగి చేయవలసిన దాన్నే ప్రార్థన అంటారు. భారంతో చేసేదానినే ప్రార్థన అంటారు. ఏదో పైన చేసేదానికి ప్రార్థన అనే పేరు మనం పెట్టకూడదు. అందుకే ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ విసుగక ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో ప్రార్థన అనగానే విసుగు వస్తుంది కొంతమందికి, ప్రార్థన అంటే చిరాకు వస్తుంది కొంతమందికి, ప్రార్థన అంటే తప్పించుకునేటువంటి వారు కొంతమంది, ప్రార్థన అనగానే ఏదో ఒక వంక చెప్పి వేరే వేరే పనులకి, వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయేటువంటి వారు ఈరోజు అనేక మంది కనబడుతున్నారు సమాజంలో. ఇలాంటి వారందరిని దృష్టిలో పెట్టుకునే దేవుడి మాట చెప్పాడు, విసుగక నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఒకవేళ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావేమో, ప్రార్థన అంటే ఏదో వంక చెప్తున్నావేమో, ప్రార్థన అంటే ఏదో ఒక రకంగా ఏదో అబద్ధాలు చెప్పి, వేరే మాటలు చెప్పి, వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతున్నావేమో, ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి. అంటే వీళ్ళందరూ ఎలాంటి వారు అంటే, ప్రార్థన అనగానే విసుగు చెందేటువంటి స్థితి కలిగినటువంటి వారు. వీళ్ళకి ప్రార్థన అంటే పడదు, ప్రార్థన చేయడం అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. ప్రార్థన అనగానే వీళ్ళు వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి వారి వరకు చెప్పాడు. కానీ నీవు అలా ఉండకూడదు. నువ్వు నిత్యము విసుగక ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థించే సమయం ఉన్నా, ప్రార్థించే పరిస్థితి వచ్చినా నీ ప్రార్థన విసుగక ప్రార్థించే స్థితి కలిగి ఉండాలి. ఆ ఒక్క ప్రార్థన కోసం ఎన్నిసార్లు చేయవలసి వచ్చినా నువ్వు విసుగకుండా చేయాలి. అందుకే ఉపమానం దేవుడు చెప్పాడు. నువ్వు అలా ప్రార్థించే విశ్వాసిగా, క్రైస్తవుడిగా మనం ఉన్నామా? ఒకసారి 2-3 సార్లు చేస్తే నీకు విసుగొచ్చేస్తుందేమో ప్రార్థన. ఇలాంటి స్థితి నీకుంటే జ్ఞాపకం చేసుకుని రోజు ఈ వాక్యం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఎప్పుడు ఎన్నడు విసుగక ప్రార్థన చేయి. అది క్రైస్తవుడి యొక్క లక్షణం.
అట్టి విసుగగా ప్రార్థన చేసే హృదయము, మనసు దేవుడు మనకు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా ఈరోజు నీ వాక్యాన్ని బట్టి వందనాలు. నిజమే, నేటి దినాల్లో అనేక మంది ప్రార్థన అంటే విసుగు చెందేవారు, ప్రార్థన అంటే తప్పించుకు తిరిగేవారు, ప్రార్థన అంటే వేరే మార్గంలోకి వెళ్ళిపోయేవారు, ప్రార్థన అంటే వేరే వంకలు చెప్పుకునేటువంటి బ్రతికేటువంటి వారు ఈరోజు అనేక మంది సమాజంలో, సంఘాలలో, కుటుంబాల్లో కనబడుతున్నారు ప్రభువా. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. ప్రార్థన చేసి నీవు విసుగగా ప్రార్థించాలని మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని ఆ రీతిగా నడిపించమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.